గురించి మనం 12వ పాయింట్గా మాట్లాడుకున్నాం సార్ గవర్నర్ గారి ప్రసంగంలో. హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని చెరువులు కబ్జా నుంచి విడిపించినారు, చాలా వాటిని రక్షించినారు అని చెప్పిండ్రు సార్. వాస్తవం కూడా సార్, వాస్తవం కూడా. కొన్ని చెరువులు బాగుపడ్డ మాట వాస్తవం, కబ్జాల చెర నుంచి విడిపించిన మాట వాస్తవం సార్. కానీ హైడ్రా మీద హైకోర్టులో 700 కేసులు ఉన్నాయి సార్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారి మీద హైకోర్టు కంటెంప్ట్ కేసులు 31 ఉన్నాయి సార్ ఈ రోజుకి. హైడ్రా కొంత అత్యుత్సాహంగా పనిచేస్తుందా ఏందనేటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది సార్. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి మేము మీ దాంట్లో కూలగొడతాం, మీరు నిరూపించుకోరు, ఇక మేము బోర్డు బాటేసిపోతున్నాం, మీరు నిరూపించుకోరంటే ఆయన రాత్రిలో లేకపోతే ఇంకేదో లంచ్ మోషనో లేకపోతే హౌస్ మోషన్ పిటిషన్లు వేసుకొని అప్పటికప్పుడు స్టేలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. అంటే ఈ విచ్చలవిడితనం కూడా హైడ్రాకు మంచిది కాదు సార్. మంచి ఏంది చెడేంది అనేది చూసుకోవాలి. హైడ్రా అవసరం సార్, మేము కాదంటలేదు, రక్షణ అనేది అవసరం సార్. కానీ హైడ్రా కమిషనర్ గారు గతంలో చెప్పినారు సార్, ఏమని మేమే అడిగినాం, చాలా మంది అడిగితే ఫాతిమా కాలేజీకి సంబంధించి అందులో విద్యార్థులు చదువుతున్నారు, అది ఇప్పుడు వాళ్ళ దృష్ట్యా విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత చేస్తాం అనేటువంటి మాట చెప్పినారు సార్. విద్యా సంవత్సరం అయిపోయింది, మళ్ళా విద్యా సంవత్సరం అయిపోయింది. ఫాతిమా కాలేజీ కో న్యాయం, మిగతా వాళ్ళకి ఇంకో న్యాయమా సార్? ఇది ఎక్కడి కథ సార్? చెరువులు కాపాడబడితే అన్ని చెరువులు కాపాడబడాలి కదా. మనకు అనుకూలమైన వాళ్ళ చెరువులు వాళ్ళు కబ్జా పెట్టుకున్న చోట కాపాడమంటే కుదరదు కదా సార్. అలాగే సార్ ఇక మూసీ ప్రక్షాళన సార్, మూసీ ప్రక్షాళన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది. మూసీలను ప్రక్షాళన చేయడం వల్ల మూసీ బాగా అవుతుందని దానికి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు సార్, మూసీ ప్రక్షాళన ఎట్లెట్లా చేయాలని. దాంట్లో ఆ డాక్యుమెంట్లో మరి అది ఎవరు తయారు చేసినా అందులో పెట్టింది ఏమని పెట్టిరంటే సార్, ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని, బఫర్ జోన్లో ఎందుకు స్వాధీనం చేసుకుంటారు సార్? పొద్దుగాల రావాల్సిన వరద కంటే ఎక్కువ వచ్చినప్పుడు అవి మునిగిపోతాయి అనేది ఉద్దేశం సార్. అవి తీసుకొనట ఆడ ఏం కట్టిస్తారట సార్ అంటే అంపీ థియేటర్స్, పార్కులు, ప్లాజాలు కడతారట సార్. ఇవి మునిగాయా సార్? ఇల్లు మునుగుతాయి కానీ ఇవి మునిగాయా? ఇవి కూడా మునుగుతాయి కదా సార్. మరి ఇక సార్ దానికి డిపిఆర్ అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు సార్. డిపిఆర్కు సంబంధించినటువంటి ఆమోదాలు ఉన్నాయా, పర్యావరణ క్లియరెన్స్లు ఉన్నాయా, నది సహజ ప్రకృతిని సహజ ఆకృతిని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా, పర్యావరణ క్లియరెన్స్లు ఉన్నాయా? ఇవేమీ లేవు సార్. ఒక ఫేజ్ విడుదల చేసి దానికి 6,000 కోట్లు ఏమో పెడుతున్నామని చెప్తా ఉన్నారు సార్. నిజంగా ప్రణాళికబద్ధంగా చేసేది ఉంటే చాలా పకడ్బందీగా అన్ని అనుమతులతో చేయాలి సార్. ఇక్కడ సార్ 2.5 టీఎంసీ లేదో దీనికోసం అంటారు. ఇది ఒక్కసారికైనా లేకపోతే శాశ్వత అలొకేషన్ ఉంటుందా? చేస్తే అడికేలు చేస్తారు సార్. గోదావరా, కృష్ణానా, లేకపోతే ఇంకెక్కడి నుంచానన్నా సార్? ఇది తేలాల్సినటువంటి అంశం సార్. ఇక సార్ ఇంకా చాలా గమ్మత్ విషయం ఏంటంటే మంత్రి గారు పోయినారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు సార్. ఇక శంషాబాద్ ఆయన టాపిక్ కూడా ఉంది. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుందని చెప్పినారు సార్. సార్ శంషాబాద్ బుల్లెట్ ట్రైన్గా మారబోతుందని సంతోషమే సార్. అది ఇప్పుడు కాదు, 2035 దాకా అయ్యే పరిస్థితి అయితే లేదు సార్. ఎందుకంటే ఏ అంచనా వేసినా కూడా ముంబై, అహ్మదాబాద్కి సంబంధించినటువంటి తీసుకుంటే సార్ 1 కిలోమీటర్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. దాంట్లో స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సార్. మళ్ళా మరి మన తాన పరిస్థితి ఖజానా సంగతి మనందరికీ తెలుసు కాబట్టి మరి ఇవి ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు ఇక సార్. ఇక దీని మీద కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఏం లేదు సార్. సార్ ఇక గమ్మత్ విషయం ఏంటంటే సార్, గవర్నర్ గారి ప్రసంగంలో 26వ పేజీ సార్, 26వ పేజీలో సార్ సులభతర వాణిజ్య మదింపులో తెలంగాణ టాప్ అచీవర్గా ఉందని గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది సార్. వాస్తవమేనా అధ్యక్ష? ఇది కాదు అధ్యక్ష. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థ విడుదల చేసిన బిజినెస్ రిపోర్ట్స్ యాక్షన్ ప్లాన్ 2024 రిపోర్ట్లో తెలంగాణ 16వ స్థానం సార్. సార్ 27వ పాయింట్ తీసుకుంటే సార్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టాంకాయలో వీళ్ళు ఏం చెప్పినంటే సార్, మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలా మందిని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు శిక్షణ ఇచ్చినాం. శిక్షణ ఇచ్చి
నర్సింగ్ లో కానీ ఇతర ఉద్యోగాల్లో శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపినాం, యూకేకు పంపినాం, కెనడాకు, జపాన్కు, జర్మనీకి, యుఏఈకి పంపినాం అని చెప్పి పెట్టుకున్నారు సార్. ఇలా 16 దేశాలకు పంపినామని చెప్పి ఇలా పెట్టారు సార్. ఎంతమందిని పంపినాడు సార్ అంటే 13,930 మందిని ఇప్పటి వరకు మనం ఇక్కడ నుంచి ఈ టామ్కామ్ ద్వారా విదేశాలకు పంపినట్టుగా చెప్పుకున్నాం సార్. కానీ టామ్కామ్ వెబ్సైట్లో ఏం రాసుకుందో తెలుసా సార్? మేము ఇప్పటి వరకు 3,296 మందిని పంపినామని చెప్పుకున్నాం సార్. ప్రభుత్వం చెప్పిన లెక్కకు ఆ వెబ్సైట్ లో ఉన్న లెక్కకు ఎక్కడైనా పొంతనుందా సార్? అలాగే సార్ ఇక సార్ ఐటీ రంగంలో విపరీతమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయనేటువంటి మాట గతం నుంచి వింటూనే ఉన్నాం సార్. కానీ 40% ప్రాజెక్టులు అసలు ల్యాండ్ అవుతలేవు సార్ ఇక్కడ. ఇంకా ఇక ఇది అసలు విషయం సార్. ఇక ఇప్పటి నుంచి జర మిత్రులు చాలా జాగ్రత్తగా వినాలి. 2023లో సార్ ఐటీ ఎక్స్పోర్ట్ సార్ 2,41,275 కోట్లు సార్ తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో సార్ 2024లో 2,68,233 కోట్లు అని చెప్పుకున్నాం సార్. తాజాగా 3,31,000 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్తా ఉన్నాం సార్. సార్ ఎంత విచిత్రం అంటే సార్, ఇగో ఇది సార్ 2025 తమరే ఆ రోజు వేదిక మీద కూర్చున్నారు సార్. గవర్నర్ గారి ప్రసంగం సార్, ఇది జిష్ణుదేవ్ వర్మ గారి ప్రసంగం సార్ 2025 సార్. 2025 ప్రసంగంలో సార్ ఇక్కడ ఇందులో ఏం చెప్పిందంటే సార్, దీంతో పాటు ఇగో సార్ ఇక్కడ 2024లో 9,46,285 ఉద్యోగాలు ఉన్నాయి సార్ ఐటీ రంగంలో మన దగ్గర. 9,46,285 ఉద్యోగాలు సార్. ఇప్పుడు తాజా ప్రసంగంలో ఏం చెప్పుకున్నాం తెలుసా సార్? ఎన్ని ఉద్యోగాలు అని చెప్పినామంటే మన ప్రభుత్వం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది సార్. ఒక్క ఏడాదిలోనే దాదాపు 7,285 ఉద్యోగాలు పోయినాయి అని చెప్తుంది సార్ ఈ ప్రసంగం. ఐటీ రంగంలో 7,285 ఉద్యోగాలు పోయినాయి ఒక ఏడాదిలోని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా తెలుస్తా ఉంది సార్. ఇది సార్ ఇంక అంతేకాదు సార్, ఇంకో సిక్కేమో ఉద్యోగాలు పోతుంటే మనం 3 ట్రిలియన్ ఎకానమీ వైపు పోతా ఉన్నాం సార్. ఇక అధ్యక్ష, పోయిన ఏడాది గవర్నర్ గారి ప్రసంగంలో సార్ దేశంలోనే రికార్డు స్థాయిలో మనం ధాన్యం ఉత్పత్తి చేసుకున్నామని చెప్పుకున్నాం సార్. ఇగో సార్